హాయ్ అండి అందరికి. నమస్కారం అండి. నమస్తే. జై గణేష్. జై గణేష్. ఈ వినాయక నవరాత్రుల సందర్భంగా మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ వినాయకుడి విశిష్టత గురించి ఇప్పుడు సార్లు అందరూ మనకు వివరిస్తారు. చెప్పండి సార్. ఈ లక్ష్మీ వినాయక కార్పొరేషన్ 1983 కెళ్ళి మేము ఇక్కడ స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 42 సంవత్సరాలు అవుతుంది. మేము 4 సంవత్సరాల బట్టి మేమే స్వయంగా తయారు చేసుకుంటున్నాం వినాయకులను. అంతకుముందు మట్టి వినాయకులు పెట్టాము. అంతకుముందు మాకు ఐడియా లేకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టాము. అప్పటి వరకు రాలేదు. ఇప్పుడు మట్టి వినాయకులు వెళ్ళి తర్వాత ఇప్పుడు ఏకో ఫ్రెండ్లీ అని చెప్పి మొత్తం మేమే తయారు చేసుకుంటున్నాము. మొత్తం స్ట్రాస్ ఎక్కడ తయారు చేయించారండి విగ్రహం? ఎక్కడ చేశారు? 3 నెలల బట్టి మేమే ఇక్కడ కష్టపడి స్కూల్లో తయారు చేసుకున్నాం. మీరే ఇక్కడ తయారు చేశారు స్కూల్లో? మా కీస్ హై స్కూల్ ఉంది మాకు. కీస్ హై స్కూల్. కీస్ హై స్కూల్ సార్ మా అయ్యంపుడు. ఎట్లా ఏంటి స్టార్స్ ఏం యూజ్ చేశారు? పేపర్ స్టార్స్ 2024 సంవత్సరం కాబట్టి 2024 పీసులతో తయారు చేశారు. సూపర్ సూపర్. అది చెప్పాలి కదా. చాలా గొప్పగా అండి. పేపర్ స్ట్రాస్ తో ఇది 2024 సంవత్సరం కాబట్టి 2024 స్ట్రాస్ యూజ్ చేసి ఇంత అందమైన వినాయకుడిని మనకు అందించారండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఇక్కడ దగ్గరకు వస్తే గానీ అర్థమవుతుంది ఎలా చేశారు అని మేము అక్కడ నుండే అనుకున్నాము. పేపర్ స్ట్రాస్ తో ఇంత గొప్పగా ఎంత కష్టం. ఎన్ని నెలలని? 3 నెలలు పట్టింది. చాలా బాగుందండి. ఎంత నీట్ గా చేశారు. గ్రేట్ అండి. అది కూడా ఇక్కడే వరంగల్. సూపర్ అండి. అద్భుతమైన మీ ఆలోచనలకు ఇంత కష్టానికి ధన్యవాదములు అండి. వరంగల్ ప్రజలకు మంచి వినాయకుడిని అందజేశారు. ధన్యవాదములు. వినాయకుడు మనందరి విఘ్నాలు తొలగించాలని. సార్ మీరు ఏమైనా మాట్లాడతారు? మేము ఈ ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తున్నాము. ఈ సంవత్సరము శాస్త్రాన్ని అంతకుముందు రాఖీలతో చేసాము. అంతకుముందు సంవత్సరము టీ కప్స్ తో తయారు చేసాము. ప్రతి సంవత్సరంలో డిఫరెంట్ వెరైటీస్ తో ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేస్తూ అందరికీ కొంచెం మార్గదర్శకంగా ఉండాలనే కాన్సెప్ట్ లో మేము ఇలా తయారు చేసుకుంటూ వస్తున్నామండి. తర్వాత దీని మీద చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ చీప్ అండ్ బెస్ట్ లో మేము ఇలా చేసుకుంటూ వస్తున్నామండి. చాలా గ్రేట్ అండి. అంటే పర్యావరణాన్ని సంరక్షిస్తూ కూడా ఇంత అందంగా గొప్పగా వినాయకుని చేయొచ్చు అని మీరు అందరికీ కూడా రుజువు చేశారు. తప్పకుండా మీ కష్టానికి ప్రతిఫలం దొరుకుతుందండి. అందరికీ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ధన్యవాదాలు.